హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఆయుష్ కౌన్సిలింగ్ అంటే ఇందులోకి వచ్చేసి ఆయుర్వేదిక్, హోమియోపతి, ఉన్నాని అండ్ న్యాచురోపతి అంటే బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, బియుఎంఎస్, బిఎన్వైఎస్. సో ఇవన్నింటికి కంబైన్ కౌన్సిలింగ్ గురించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఎవరైతే నీట్ రాసి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉంటారు చూడండి, సో వీళ్ళందరూ అయితే ఇందులోకి సో ఈ కోర్స్ కనుక ఇప్పుడు ఎంబీబీఎస్ రాలేదు, సో బాధపడుతున్నట్టు కనుక అనిపిస్తే సో వెంటనే మీకైతే మంచి కోర్సెస్ నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మీరైతే ఈ కోర్సెస్ అయితే పర్సూ చేస్తే మీకు డిగ్రీ మీకు అయిపోయిన తర్వాత, ఈ కోర్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీకు ఉన్నటువంటి స్కోపే వేరే లెవెల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది స్కోప్, ఓకేనా. సో మళ్ళీ ఎల్టీ కావచ్చు ఇట్లాంటివి తీసుకోమాకండి, డైరెక్ట్ ఈ కోర్సెస్లో జాయిన్ అయిపోవచ్చు. ఆయుర్వేదిక్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్, హోమియోపతి ఇప్పుడు వన్ ఆఫ్ ద లీడింగ్ కోర్స్, ఉన్నానికి కూడా గ్రేట్ స్కోప్ ఉంది, అండ్ న్యాచురోపతికి అయితే చెప్పలేనంత ఉంది. ఈ మధ్య చూస్తున్నట్టయితే చాలామంది ఇప్పుడు ఎంబీబీఎస్ వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఆయుర్వేదిక్, న్యాచురోపతి, హోమియోపతి వాళ్ళు కూడా అంతే సంపాదిస్తున్నారు. వీళ్ళందరికంటే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే న్యాచురోపతి వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు. సో అందుకొరకే చెప్తున్నాను. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది, ఇంకా ఎవరైతే చూడలేదో వెంటనే తెలుసుకోండి ఈ యొక్క నోటిఫికేషన్ గురించి. సో ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో వచ్చేసి కాళోజీ నారాయణ యూనివర్సిటీ వచ్చేసి మనకైతే ఈ మెడికల్కి సంబంధించిన అడ్మిషన్స్ అన్నీ ఇస్తూ ఉంటుంది అనమాట. సో అలాగే మనకి మొన్న అయితే ఇచ్చేసింది. సో లైక్ బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, బిఎన్వైఎస్, బియుఎంఎస్ అని చెప్పేసి ఆన్లైన్ ఫర్ నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇచ్చేసింది. దీనిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ బిఏఎంఎస్, బియుఎంఎస్, బిహెచ్ఎంఎస్, బిఎన్వైఎస్ కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే గవర్నమెంట్ కోటా కొరకు అనమాట. సో ఇక్కడ అప్లికేషన్స్ ఆన్లైన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ నీట్ యూజీ 2024 ఫర్ దీస్ కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 అని చెప్పేసి ఇస్తున్నారు. కాంపిటెంట్ అథారిటీ కోటా ఇన్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ ఆయుష్ కాలేజెస్ అఫిలియేటెడ్ టు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అని చెప్పేసి, ఏవైతే కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి అఫిలియేట్ అయినటువంటి కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయో, సో అవన్నింటికైతే దీని ద్వారా అయితే మీకైతే ఇస్తాము అడ్మిషన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మీరు మెయిన్గా చూసుకున్నటువంటి మనకి కట్ ఆఫ్ స్కోర్ చూసుకున్నట్లయితే ఈ ఇయర్కి సంబంధించింది జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అండ్ జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళకి 50th పర్సెంటైల్ అంటే 162 కంటే ఎక్కువ మార్క్స్ ఎవరికైతే వచ్చినాయో నీట్లో అవుట్ ఆఫ్ 720కి, సో యూ కెన్ అప్లై ఫర్ దిస్. అండ్ నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 40th పర్సెంటైల్ అంటే 127 మార్క్స్ ఎవరికైతే వచ్చినాయో, సో యూ కెన్ అప్లై ఫర్ దిస్. పర్సన్స్ విత్ డిజబిలిటీ ఓసీ క్యాండిడేట్స్లో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకి 144 ఎవరికైతే వచ్చినాయో, సో యూ కెన్ అప్లై ఫర్ దిస్. ఇది నీట్ స్కోర్ అనమాట. సో ఇప్పుడు మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అని చెప్పేసి చూస్తే ఇక్కడ సో ఈ యొక్క వెబ్సైట్ ఉంటుంది, లాస్ట్ నేను ఓపెన్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి అక్టోబర్ 6 నుంచి ఓపెన్ అయిపోయినాయి. అప్ టు 13th అక్టోబర్ వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకే టైం ఉంది, చాలా తక్కువ టైం ఇచ్చినారు. సో 1 వీక్ అలా ఇచ్చినారు కాబట్టి మీరు అప్లికేషన్ అయితే ఫాస్ట్గా చేసుకోండి ఫ్రెండ్స్. సో అప్లికేషన్ వీడియో కావాలంటే నేను చేస్తాను మీకోసం. సో మీరు కనుక రిజిస్ట్రేషన్ అమౌంట్ ఫీ చూసుకున్నట్టయితే 2500 ఫర్ ఓసీ అండ్ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అండ్ 2000 ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అనమాట. సో మీరు అమౌంట్ డెబిట్ చేసే టైంలో డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్, మీ యొక్క డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి మాత్రమే పేమెంట్ అది చేయండి. అండ్ పేమెంట్ చేసే టైంలో రిఫ్రెష్ ఎట్లాంటిది చేయకండి, ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన చూడండి, రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీ వన్స్ పెయిడ్ విల్ నాట్ బి రిఫండెడ్ ఆర్ అడ్జస్టెడ్ టు ఫర్దర్ డేట్స్ అని చెప్పేసి. సో అందుకొరకి సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఇచ్చినారు చూడండి ఒకసారి. సో మీ యొక్క నీట్ యూజీ అడ్మిట్ కార్డ్, నీట్ యూజీ ర్యాంక్ కార్డ్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అండ్ ఇక్కడ ప్రీ టీఐబీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఫర్ బియుఎంఎస్ కోర్స్ ఇఫ్ అప్లికేబుల్ అని చెప్పేసి అన్నారు. సో లేకపోతే అవసరం లేదు. టీసీ లాస్ట్ టైం ఎక్కడ ఉన్నారు అది 9th 10th ఇంటర్మీడియట్ యొక్క బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్, మీకు క్యాస్ట్ అండ్ నెక్స్ట్ ఆధార్ అండ్ మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే మైనారిటీ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇన్ కేస్ మీరు కనుక వేరే దగ్గర చదువుకుంటే, అండ్ నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ ఇన్కమ్, ఇన్ కేస్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే అవి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావచ్చు ఆఫ్టర్ ఏప్రిల్ 2024లో తీసింది మాత్రమే కావాలి. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నా అది కూడా కావాలి. సో ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవైతే దగ్గర పెట్టుకోండి. ఇంకా మీరు కనుక ఎవరైనా సర్టిఫికేట్ తీసుకోకపోతే వెంటనే వెళ్ళి తీసుకొని మీ దగ్గర అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. సో ఇందాక మనం చూసాం కదా, tsbahnu.ts
CHE.in ఈ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లోకి వచ్చేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, డేటా అప్డేషన్, సర్టిఫికేట్ అప్లోడ్ అయిపోతుంది. ఇంకా సో అప్ టు 13th October వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్, గుర్తుపెట్టుకోండి. సో ఇదన్నమాట విషయం. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియదండి. వీడియోలు ఎంత ఎక్కువ పోతుంది. ఆల్రెడీ నాకు తెలుసు ఈ ఆయుష్ కౌన్సిలింగ్ గురించి వీడియోస్ చేస్తే చాలా మంది చూడాలని. సో అయినా కానీ మీకోసం చేస్తున్నాను. ఒక 2-3 మెంబర్స్ ఉంటారు, వాళ్ళకన్నా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో. సో వాళ్ళు ఎందుకు అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చిందని తెలుసుకోకూడదు అని చెప్పి వాళ్ళ కోసం చేస్తున్నాను. సో ఎక్కువ వ్యూస్ వస్తే ఇంకెక్కువ వీడియోస్ చేస్తాను, మీకు హెల్ప్గా ఉంటాను. సో బట్ తక్కువ వ్యూస్ వస్తే పర్లేదు, మా సబ్స్క్రైబర్స్ 2-3 మెంబర్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతున్నాయి, వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.